Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి లాస్ట్ క్లాస్లో ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎట్లా వస్తాయి, ఫార్ములేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం దీన్ని, లేదా స్టెప్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఈ టాపిక్ ఒకటి చూద్దాము. అట్లాగే అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ టోటల్ 40 ఉన్నాయండి. ఈ 40 అకౌంటింగ్ స్టాండర్డ్స్ని మీరు బై హార్ట్ చేయాలి. ఎట్లా చేయాలి అది కూడా నేర్పిస్తారు ఈరోజు క్లాస్లో. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి ముందర మనం మాట్లాడుకున్నది ఏంటి, మనకు జనరల్గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ తెలుసు, అవన్నీ ఫాలో అవుతున్నాము. అవన్నీ ఫాలో అవుతూ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్టెన్ మ్యాండేటరీ ప్రిన్సిపల్స్ వెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్, మ్యాండేటరీ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు వాటిని మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్గా అంటాము. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎవరు అప్రూవ్ చేసి ఎవరు తీసుకొస్తారు, ఐసిఏఐ వాళ్ళు. ఓకే, అయితే దీని ప్రొసీజర్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే టోటల్ మనకి ప్రొసీజర్ ఆర్ స్టెప్స్ ఆఫ్ ప్రిపేరింగ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే టోటల్ 6 స్టెప్స్ ఉన్నాయి. చాలా ఈజీ, 6 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అస్సలు వదలొద్దు. ఈ 6 స్టెప్స్ ఏంటి అంటే కనుక ముందు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ప్రొసీజర్స్ని ఎవరు చేస్తారు అంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పండి నాతో పాటుగా. ది అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, ఏఎస్బి, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనేవాళ్ళు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేస్తారు. అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, వీళ్ళని షార్ట్ ఫామ్లో ఏమంటాము, ఏఎస్బి, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. ఇది ఎప్పుడు స్థాపించబడింది, ఇది ఎప్పుడు వచ్చింది అంటే కనుక 21 ఏప్రిల్ 1977. దీన్ని ఎవరు స్థాపించారు, ఐసిఏఐ వాళ్ళు. ఓకే, వీళ్ళు దీన్ని స్థాపించారు, ఐసిఐ వాళ్ళు. ఏంటిది, ఏఎస్బి, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు. వీళ్ళు ప్రొసీజర్ ప్రిపేర్ చేస్తారు ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ చేయాలన్నా కానీ. ఎట్లా చేస్తారంటే టోటల్ 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫైయింగ్ ఏరియాస్. ఏ ఏరియాస్లో అకౌంటింగ్ స్టాండర్డ్ని మనం చేయాలి, ముందు ఐడెంటిఫై దట్ ఏరియాస్. క్యాష్ ఫ్లో, ఇన్వెంటరీస్, స్టేట్మెంట్స్, ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారు ఆ ఏరియాస్ ముందు ఐడెంటిఫై చేస్తేనే కదా ముందుకెళ్ళేది. అందుకని స్టెప్ నెంబర్ 1 ఐడెంటిఫైయింగ్ ద ఏరియాస్. తర్వాత ఐడెంటిఫై చేసినాక ఏం చేస్తాము, స్టెప్ నెంబర్ 2లో కలెక్టింగ్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్. నేను ఇది ఐడెంటిఫై చేసిన, మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటి అనేసి కొంత ఒపీనియన్, కొంత ఇన్ఫర్మేషన్, కొంతమంది దగ్గర నుంచి వీళ్ళు సలహాలు రాబట్టాలి. ఎవరు వాళ్ళు, ఒకటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కంపెనీస్ ఉంటాయి కదా అవి, అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్, అండ్ ఇండస్ట్రీ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఈ ముగ్గురు దగ్గర నుంచి వాళ్ళ యొక్క వ్యూస్, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఏమంటారు, మేము ఈ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం, మీరేమంటారు అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సెకండ్ స్టెప్లో ఏంటి, కలెక్టింగ్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ తీసుకున్నాక థర్డ్ స్టెప్కి వెళ్తారు, స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో టేకింగ్ అసిస్టెన్స్. ఇక్కడ ఒపీనియన్ తీసుకున్నాము, ఇప్పుడు అసిస్టెన్స్, సలహా ఎవరు తీసుకోవాలి అంటే కనుక స్టడీ అండ్ రీసెర్చ్ గ్రూప్స్. కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా ఎక్స్పర్ట్స్, వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకుంటారు అన్నమాట. టేకింగ్ అసిస్టెన్స్, వాళ్ళ యొక్క సహాయం తీసుకుని స్టెప్ నెంబర్ 3ని క్రాస్ చేశాక నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4కి వెళ్తారు. వీళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు, వీళ్ళ యొక్క సహాయం తీసుకున్నారు ఇక్కడ రీసెర్చ్ వాళ్ళ యొక్క. తర్వాత 4వ స్టెప్లో ఏం చేస్తామంటే ప్రిపేరింగ్ ఎక్స్పోజర్ అంటే ఇక్కడ ఒక చిన్న డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఏం చేయదలుచుకున్నారు, ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ మీద మీరు రూల్ ఫ్రేమ్ చేయదలుచుకున్నారు అనేది, దాన్ని మనం ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ అంటాము. ఎక్స్పోజర్ డ్రాఫ్ట్లో ఒక 6 పాయింట్లు మనం మెన్షన్ చేయాలి. ఏంటి 6 పాయింట్లు అంటే, ఒకటి మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ది టర్మ్స్. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ఒక సో అకౌంటింగ్ స్టాండర్డ్ ఏ పాయింట్ మీద తీసుకున్నామంటే ఆ పాయింట్ ఏంటో టాపిక్, దాని యొక్క డెఫినేషన్, టర్మ్స్ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 4లో. స్టెప్ నెంబర్ 4లో ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పాను, 6 పాయింట్స్ ఉంటాయి. 6లో పాయింట్ నెంబర్ 1లో మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్, దాని మీనింగ్ డెఫినేషన్ చెప్పాలి. తర్వాత ఏం చేస్తారంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కన్సర్న్స్
ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ కన్సర్న్డ్ విత్ ఏ అకౌంటింగ్ స్టాండర్డ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా, అవి మనము ఏ పాయింట్ అయితే ముట్టుకున్నామో దానికి సంబంధించి అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం మెన్షన్ చేయాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ అవి వాటికి సంబంధించి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా మెన్షన్ చేయదలుచుకున్నారు దాన్ని ముట్టుకొని దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఓకేనా, ఇచ్చాక నెక్స్ట్ ద మేనర్ ఇన్ విచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అండ్ డెవలప్డ్ ఫర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్. ఏ ప్రిన్సిపల్ అయితే ముట్టుకున్నామో ఇక్కడ ఆ ప్రిన్సిపల్ సంబంధించి ద మేనర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఎట్లయితే ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీరు ఎట్లా వాడుకోదలుచుకున్నారో, ఎట్లా మోడిఫై చేయదలుచుకున్నారో, ఏం చేయదలుచుకున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలా, అకౌంటింగ్ స్టాండర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎట్లా చేయబోతున్నాం చెప్పాము, దీన్ని ఎట్లా మోడిఫై చేయదలుచుకున్నారు ఇక్కడ ఈ పాయింట్లు చెప్తాము. చెప్పిన తర్వాత ఇక నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ దాకా మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలా, దీనికి అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా కూలంకషంగా మొత్తం తెలియచేయాలి. దీన్నే మనం ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్, ఎట్లా ప్రజెంట్ చేయడం, దాన్ని ఎట్లా క్లియర్గా చెప్పాలి అనే దాని గురించి డిస్క్లోజర్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, డిస్క్లోజర్ అండ్ ఎవ్రీథింగ్ మనం సబ్మిట్ చేయాలి. తరువాత ద కేటగిరీ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఏ ఆర్గనైజేషన్స్కి ఇది అప్లికబుల్, అకౌంటింగ్ స్టాండర్డ్ అప్లికబుల్ అది నిర్ణయించాలి. ఇక్కడ ఏ కేటగిరీ ఆఫ్ ఆర్గనైజేషన్స్, అదే పాయింట్ ద కేటగిరీ ఆఫ్ ఆర్గనైజేషన్స్ టు విచ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ అప్లికబుల్, ఇది ఒక్కటి డిసైడ్ చేసుకున్న తర్వాత ఇక 6th పాయింట్లో ద సోర్సెస్ ఆఫ్ డాటా ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక మనం ఏ డాటా తీసుకుని ఏం చేయబోతున్నాం అది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇట్లా ఈ 6 పాయింట్స్ మనము క్లియర్గా చెప్తేనే అప్పుడు మనం ఎక్స్పోజర్ ఆఫ్ డ్రాఫ్ట్ అంటాము. ఎక్స్పోజర్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎవరు చేస్తారు, అది ఏఎస్బి వాళ్ళు, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ వాళ్ళు ఈ 6 స్టెప్స్ని ప్రిపేర్ చేస్తారు. దీన్నే మనం ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ అంటాము. ఒకసారి ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ రెడీ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ సబ్మిటింగ్, నెక్స్ట్ స్టెప్ 5th స్టెప్. 4th స్టెప్లో 6 పాయింట్లు ప్రిపేర్ చేస్తాం. ఎవరు చేస్తారు, ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ అనేది ఏఎస్బి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. చేసినాక నెక్స్ట్ 5th స్టెప్కి సబ్మిటింగ్ ప్రపోజల్ స్టాండర్డ్స్, ఏం చేసినామో అన్ని ప్రపోజల్ స్టాండర్డ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఎవరికి చేయాలి, ఐసిఐ వాళ్ళకి. ఎవరు చేస్తారు, ఏఎస్బి వాళ్ళు, ది అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు వాళ్ళు ఐసిఐకి ఇవి మొత్తం సబ్మిట్ చేస్తాం. మేము ఇది వర్క్ చేస్తాము, మేము చేసిన దాని ప్రకారం ఇలా ఉన్నాయి, వీళ్ళ ఒపీనియన్ తీసుకున్నాము, వీళ్ళ సలహాలు తీసుకున్నాము, అండ్ మేము ఈ పాయింట్స్ అన్ని ప్రిపేర్ చేస్తామనేసి మొత్తము ఏఎస్బి వాళ్ళు ఐసిఐ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. ఈ స్టెప్లో సబ్మిట్ చేసినప్పుడు ఐసిఐ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్టడీ చేస్తారు ఎట్లా ఉంది ఏంటి అనేసి. స్టడీ చేసి ఒక ఒపీనియన్కి వచ్చినాక ఫైనల్ స్టేజ్ 6th స్టేజ్, ఈ స్టేజ్లో ఏంటంటే ఇష్యూయింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తారు. ఎట్లా ఇష్యూ చేస్తారు, స్టాండర్డ్స్ని ఇష్యూ చేసే ముందు వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే నెసెసరీ మోడిఫికేషన్స్, ఏదైనా అవసరమైన మోడిఫికేషన్స్, ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలంటే ఆ చేంజెస్ చేసి అండ్ కన్సల్టేషన్ విత్ ద ఏఎస్బి, ఈ ఏఎస్బి వాళ్ళని మళ్ళీ ఒకసారి కలిసి అవసరమైన చేంజెస్ చేసి అండ్ ఈ ఏఎస్బి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మళ్ళీ ఒకసారి తీసుకొని తర్వాత ఫైనల్గా ఐసిఐ వాళ్ళు దీన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. సింప్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ రాలేవు. ఏంటి, మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, మీరు చెప్తాను ఈజీగా. ఒకటి, మనం ఏరియాస్ ఐడెంటిఫై చేసాము. చేసిన తర్వాత ఏం చేసాము, తర్వాత వ్యూస్ కానీ ఒపీనియన్ కానీ తీసుకున్నాం. ఎవరి వ్యూస్ ఎవరి ఒపీనియన్ అంటే ఈ ముగ్గురు, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అదర్ ఇండస్ట్రీ అండ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాక ఏం చేసాము, 3rd స్టెప్లో టేకింగ్ అసిస్టెన్స్, సహాయం తీసుకుంటున్నాం. ఎవరి సహాయము, వీళ్ళది స్టడీ అండ్ రీసెర్చ్ గ్రూప్ వాళ్ళది సహాయం తీసుకున్నాం. తర్వాత 4th స్టెప్లో ప్రిపేరింగ్ ఎక్స్పోజర్.
ఇక్కడ ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తాము. డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయడానికి ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిందంటే నెక్స్ట్ స్టెప్లో సబ్మిటింగ్ ప్రపోజల్ స్టాండర్డ్స్ ఎవరికి, ఐసిఏఐ వాళ్ళకి, వీళ్ళు ఏఎస్బి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఇక్కడ దాకా అయిపోయింది కదా మ్యాక్సిమం, ఇది సబ్మిషన్ చేసినప్పుడు ఐసిఐఐ వాళ్ళు ఒకసారి మళ్ళీ మొత్తం చూసుకొని ఫైనల్గా ఇది ఇష్యూ చేసే ముందర బిఫోర్ ఇష్యూయింగ్ ద స్టాండర్డ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి మోడిఫికేషన్స్ ఏమైనా అవసరమైతే చేస్తారు. నెసరీ మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ వీళ్ళని కలుస్తారు. ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, ఎవరు చేశారు, వీళ్ళు కదా ఏఎస్బి వాళ్ళు మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసి ఇంకా అంతా బాగానే ఉంది అన్నప్పుడు అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 6 స్టెప్స్ ప్రాసెస్ అర్థమైంది కదా. ఇక తర్వాత లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, వీటి గురించి మాట్లాడదాము. మనకి మొత్తం 40 ఉన్నాయి. 40 అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ 40 మీరు బై హార్ట్ చేయాల్సిందే. కాస్తో కూస్తో మీకు గుర్తుండాలి. ఎట్లా గుర్తుంచుకోవాలి, ఎట్లా ఏంటిది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. కొంచెం ఫోకస్ చేయండి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 40 కదా, ఈ 40 ఫార్మాట్లో ఉంటాయన్నమాట. అందుకని మనం హెడ్డింగ్ పైన లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాము. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ అంటాం. అంటే 40 వరుసగా వేసుకుంటూ పోతాం. 1 2 3 4 అనేసి 40 దాకా వేసుకుంటూ పోతాం. ఇది సీరియల్ నెంబర్, దీని గురించి వరి అవ్వక్కర్లేదు. ఇక సెకండ్ కాలంలో ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఈ నెంబర్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ వేసుకుంటూ పోతాము. ఇవి లైన్ ఉండవు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ అకౌంటింగ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఐఏఎస్ 1 అన్నాం, ఇక్కడ 2 అన్నాం, తర్వాత 7 వచ్చింది. అంటే ఏంటి, 3 4 5 6 ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడికో పోయినాయి. అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. నాట్ నెససరీ టు బీ ఇన్ ద సేమ్ ఫార్మాట్, సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. 1 గుర్తుపెట్టుకోండి, 2 గుర్తుపెట్టుకోండి, తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి 7. అట్లా మనకు మొత్తం 40 ఉన్నాయి. 40 ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ముందు ఇది చూడండి. సో 4 కాలమ్స్గా సీరియల్ నెంబర్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఐఏఎస్, టైటిల్ దేని గురించి, ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ దేని గురించి మాట్లాడుతుంది ఆ టైటిల్, అండ్ కరస్పాండింగ్ ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఆర్ఎస్. మ్యాక్సిమం ఐఏఎస్ నెంబర్సే. ఐఎఫ్ఆర్ఎస్ అంటే బయటవి కూడా, వాటికి సంబంధించిన కూడా మళ్ళీ వేస్తామన్నమాట పక్కన. ఇప్పుడు చూడండి, సపోజ్ సీరియల్ నెంబర్ 1లో మనం ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1 గురించి మాట్లాడుతున్నాము. ఐఏఎస్ 1 దేని గురించి మాట్లాడుతుంది అంటే ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతుంది. 1 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, కామన్ సైజ్ స్టేట్మెంట్స్, ఇవే కదా. వాటి గురించి అకౌంటింగ్ స్టాండర్డ్ 1. ఫైనల్గా మన ఇండియన్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా కరస్పాండింగ్ ఐఏఎస్ ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఐఏఎస్ఏ ఉంది. ఐఏఎస్ 1 సేమ్, ఇది సేమ్. ఒకటి అయిపోయిందా, ఐఏఎస్ ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే నెక్స్ట్ నెంబర్ 2, ఐఏఎస్ 2. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఇన్వెంటరీస్ గురించి మాట్లాడుతుంది. ఇన్వెంటరీస్, మనకి ఇన్వెంటరీస్ గురించి ఒక సపరేట్ చాప్టర్ ఉంది చూడండి కాస్ట్ అకౌంటింగ్లో. అది ఇన్వెంటరీస్ ఎట్లా ఇష్యూ చేయాలి, దాంట్లో మెథడ్స్, లిఫో, ఫిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, ట్రెండ్ ఇష్యూస్ అని, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. వాటి గురించి ఐఏఎస్ 2 ఏంటి, ఇన్వెంటరీస్. దానికి నెంబర్ కూడా సేమ్ ఐఏఎస్ 2నే. ఇక తర్వాత నెక్స్ట్ ఐఏఎస్ 7 వస్తుంది. ఇందాకే చెప్పాను 3 4 5 6 లేదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి 7. సీరియల్ నెంబర్లో చూస్తే 3, సీరియల్ నెంబర్ వరుసగా వేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు 7, ఐఏఎస్ 7 దేని గురించి మాట్లాడుతుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి. జనరల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్కి మన ఛానల్లో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను చూడండి. ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే ప్లేలిస్ట్లో ఉంది. నేను బిఫోర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ముందు ప్రిపేర్ చేసిన ఫార్మాట్ అది. ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించి ఒక కొత్త ఫార్మాట్ చెప్పారు. ఆ ఫార్మాట్ దేంట్లో ఉంది అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 7లో ఉంది. 7లో వీళ్ళు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, కొంత ఫార్మాట్ వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది దేంట్లోకి వస్తుంది 7, సేమ్ అదే 7 ఇక్కడ రాసాం. ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పాను, 3 చెప్పాను. 40లో 3 చెప్పాను. అంటే ఇంకెన్ని ఉన్నాయి,
37 37 ఉన్నాయి. ఆ 37 మీకు లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ ఇస్తాను స్క్రీన్ మీద. మీరు కొంచెం మెల్లమెల్లగా బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను చెప్తాను ఎట్లా మీరు బై హార్ట్ చేయాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. ఇప్పుడు చెప్తాను చూడండి ఎట్లా గుర్తుపెట్టుకొని 40. ఇప్పుడు నేను 3 చెప్పాను. ఒక 5 తీసుకోండి. ఈ 3 అయితే మీకు వచ్చేసినట్టే. 1 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, 2 ఇన్వెంటరీస్, 3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇంకొక 2 తీసుకోండి. 5 బై హార్ట్ చేయండి. ఫస్ట్ది ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1. సెకండ్ ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2. ఇంకా మూడోది ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 7. అట్లా ఒక 5 తీసుకొని బై హార్ట్ చేయండి. 5 బై హార్ట్ చేసినాక ఒక లైన్ రాసేయండి ఇట్లా. ఈ ఫార్మాట్లో మీరు ఒక 5 అకౌంటింగ్ స్టాండర్డ్ 1, 2 అంటే సీరియల్ నెంబర్లోనే తీసుకోండి. 3, 4, 5. 5 అయిపోయింది. 5 బాగా బై హార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత నెక్స్ట్ ఇంకొక 5 తీసుకోండి. 5 తీసుకోండి. అట్లా 5 చొప్పున కొంచెం గట్టిగా నేర్చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్ ఇది, వదలొద్దు అసలు ఏమాత్రం. మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, కొంచెము స్క్రీన్ షాట్ తీసుకొని మెల్లగా రాసుకోండి, సరిపోతుంది. ఓకేనా? క్లియరే కదా? ఇంకా అకౌంటింగ్ స్టాండర్డ్ ఇంకా కొన్ని టాపిక్స్ మీతో మాట్లాడతాను, కొన్ని రికార్డ్ చేసి వేస్తాను. తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేసుకొని గట్టిగా నేర్చుకోండి. ఏది కష్టంగా, చాలా ఈజీ అన్నీ. ఓకేనా? స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.